అరవగోల పెళ్ళ ఇన్నేళ్ళైనా తెలుగు అబ్బి సావలా. ఓ ఇక్కడ ఉంటివా బామా? ఏం చేస్తున్నావు? నీ కాష్టం కాస్తున్నానే. అదెప్పుడు కాసేదేగా, సాంబార్ కాస్తుమా? అందులో ఇంత విషయం వేస్తే దరిద్రం వెళ్ళిపోతుంది. ఏం వేసినా సాంబార్ మంచిగా ఉందును. సాంబార్ దా. నీ పాడేదా సెల్వి, నా ఆఫీస్ పోయేవరే? ఒరే ఎదవా, బిజినెస్ పని మీద చెన్నై పోయి ప్రేమ పెళ్లి అన్నావు. ఫోన్లే మంచి కోడలను తెస్తావు అనుకుంటే కొడవల్ని తెచ్చి మా పీక మీద పెట్టావు. మీకు సుమ్మా పెట్టినాడు, మాకు పీకదా కోసినాడు. ఏం కోసాడే? నసపెట్టి ముసలి వాళ్ళు ఇంట్లో ఉంటే నేను పెళ్లి చేసుకోను అని చెప్పితి. మా బామ్మ 6 నెలలు పోను అని చెప్పినాడు. ఆరిలియే ఎనగా పోలియే. అమ్మ సచ్చినాడా, దాంతో అట్లా చెప్పావంటరా? బారికి పై వచ్చిన దిష్టి, బయటికి పై వచ్చిన దిష్టి. ఏం చేసి పొడుస్తావు నీ దిష్టి? నోరుమయ్యి, అది విందంటే ఆ గుమ్మడికాయ నీ నెత్తిన కొట్టుద్ది. వాణ్ణి కన్నది పెద్దాడే అయినా వాణ్ణి పెంచింది వాళ్ళిద్దరూ. వాడి మీద ప్రేమతో వీళ్ళు పిల్లల్ని కంటమే మానేశారు. అది కాదురా, కేసు తీసుకుంటే పద్ధతిగా కోర్టుకెళ్ళాలి, వాదించాలి, గెలవాలి. అంతేగాని నువ్వు కేసు తీసుకోవడం ఇది కోర్టులో తేలే మ్యాటర్ కాదని వీడెళ్ళి తన్ని రావడం ఇది ఏదో ఉడుకు రక్తంలే బాబు. నిన్న కాంట్రాక్టర్ని కొట్టాడు. ఏదో ఉడుకు రక్తంలే బాబు. ఇవాళ పైల్వాన్స్ ను కొట్టాడు. ఏదో ఉడుకు రక్తంలే. స్టేట్ సిఎస్ ని కనీసం అది కూడా పట్టించుకో. అది స్వీట్ అయ్యి ఫ్యాట్ అయిపోతాడు. అది మీకు, పిల్లోడికి కాదు. కష్టపడి వచ్చుంటావు నాన్న, తాగు. కష్టపడొచ్చాడు, కష్టపడు. ఏంటండి నా సివిల్స్ రాయరా అన్నాను, రాయనన్నావు. సిఏ చేయరా అన్నా, బ్యాలెన్స్ గా ఉండడం నాకు రాదు అన్నావు. కనీసం లా చేయరా అన్నా, అలా వెళ్ళి ఇలా వచ్చావు. నేను చేశాను కదా. ఎందుకు నాలుగు గీసుకోనా? మిలిటరీలో జాయిన్ అయ్యావు, మెడల్స్ తీసుకున్నావు, మంచి పొజిషన్కి వెళ్ళే టైంలో వచ్చేసావు. అక్కడ మన మిలిటరీ స్ట్రాంగ్గానే ఉందన్నా, ఇక్కడ సిస్టమే రాంగ్గా ఉంది. అక్కడికన్నా ఇక్కడే సమస్యలు ఎక్కువ ఉన్నాయి. కొడుతున్నాను. అసలు ఏమవుదాం అనుకుంటున్నావురా? ఎక్స్క్యూజ్ మీ సార్. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం జయ్. ఫిల్టర్ కాఫీ తాగిస్తాదా? కరెక్ట్ టైంకే వచ్చారు. 10 ఏళ్లుగా పక్క ఇంట్లో ఉండి చూస్తూనే ఉన్నారుగా. వెనకటికి ఒకడు చెంబు తీసుకుని దున్నపోతు కింద పాలు పిండటానికి ట్రై చేశాడు. అక్కడ ఏమీ ఉండదు, ఆ చెంబు నిండదు. వీళ్ళు అంతే. అంతే కదా సార్, దున్నపోతు కొమ్ములుంటాయి కానీ రొమ్ములు ఉండవుగా. భూమిలోంచి తీసేటప్పుడు వజ్రాలు కూడా వీళ్లలాగే మట్టి కొట్టుకుని ఉంటాయి. వాటిని బాగా రుద్ది శుద్ధి చేస్తే ప్రపంచానికి ఉపయోగపడతాయి. భూగర్భ శాస్త్రవేత్తగా గర్భంలో ఏది దాచుకోలేను, అందుకే అన్ని బయటికి చెప్పేస్తాను. ఏంటి ఈ ఎదవలా మారేది? సార్ సార్ సార్, ఎదవల్ని ఎదవ అంటే ఏ ఎదవా భరించలేడు సార్. ఎదవలు అసలు భరించలేరు సార్. కొంతమంది ఎదవలు భరిస్తారు సార్. అయ్యయ్యో, మీరు ఫీల్ అవ్వకండి సార్. మీ వాడికి మీరంటే ఎంత రెస్పెక్టో తెలుసా? మొన్న మా ఇంటి ముందు నిలబడి 7వ సిగరెట్టో 8వ సిగరెట్టో కాలుస్తున్నాడు సార్. అంతలో మీ కారు చాగింది. వెంటనే సిగరెట్ కింద పడేసి ఎడంకాలతో దాన్ని కసకసా నలిపేసి పక్కనున్న తులసి మొక్క నుంచి 4 ఆకులు తీసుకుని నోట్లేసుకుని కసకసా నవ్వులుతూ మీ ముందుకు వచ్చి నిలబడ్డాడు సార్, స్మెల్ రాకుండా. చూడు నాన్న, హుస్సేన్ సాగర్లో బుద్ధుడి బొమ్మ ఒక చెయ్యి పొట్ట మీద ఒక చెయ్యి పైకి చూపిస్తూ ఉంటుంది. దాని మీనింగ్ ఏంటో తెలుసా? ఆ నీళ్ళు పొట్టలో పోతే పైకి పోతారు. అబ్బా, మీ వాడికి పిచ్చ క్లారిటీ ఉంది సార్. ఆ జోకులు ఆపు, ఆయన చూసి నేర్చుకోండి. సారీ సార్, నేనంత గొప్పవాడిని కాదు. ఊటీ తవ్వకాల్లో శిలలు బయటపడ్డాయి. వాటిని టెస్ట్ చేసి నేను సర్టిఫై చేసి రావాలి. ఈ లోపు పద్మని అమ్మగారికి తోడుగా ఉంచేద్దామని వచ్చాను. పద్మకి చెప్పెళ్తాను సార్. ఏమా పద్మ, ఏంటి అంత బాధగా ఉంటివి? నీ మొగుడు వాళ్ళు మళ్ళీ పోతున్నాడా? వాడేమన్నా వీడి మాదిరి పిల్లకాయ? పెద్ద కాయే కదా. బాడీ అంతా వాడిపోయే, నెత్తి ఎల్ల ఊడిపోయే, అరిగిపోయే కరిగిపోయే. బయటికి పోతే ఏమి, ఇంట్లో ముడిస్తే ఏమి? ఇక్కడ ఒక్కలు పడ విసనకర ఎంత ఊపినా గాలి ఏమొచ్చును? కాదే, తెగ కష్టపడతారు. ఇరుమా, కష్టపడకుండా తినటానికి వాడేమైనా కుక్క? మొగుడు వాడు కదా, కష్టపడవలే. బాబు, ఓహో, టీజీపీ పార్టీలో చాలా టెన్షన్ పెట్టేశావు నాన్న. అమ్మని చెప్తా. అప్ప చెప్పడానికి వచ్చారా? పద్మా, మళ్ళీ పోతున్నాడా? నువ్వురా. హ్యాపీ జర్నీ సార్.
అతిథి దేవో భవ అంటే ఏంటో తెలుసా బాబు? అతి చేసేవాడిని భగవంతుడు కూడా బతకనీయడని. ఓ ఎంతసేపు అయింది సార్ వచ్చి? ఇప్పుడే సార్ వచ్చాను. బాబుకి హెల్త్ కేర్ అంటే ఏంటో చెప్తున్నాను. ఏమైంది? ఇంతకుముందు బాబు రూములో నుంచి మందు వాసన మాత్రమే వచ్చేది. రాత్రి వామిటింగ్ వాసన కూడా వచ్చింది. బాగా డెవలప్ అయ్యాడు సార్. ఏమి ఇరికించవరా తవ్వకాల సచ్చినోడా. తాగటం అంటే ఉల్లాసం కోసం తాగాలి బాబు, అదేదో ఉద్యమంలా తాగకూడదు. ఏడ్సు తవ్వని. ఎందుకు సార్ అంత సీరియస్ గా చూస్తారు? సింపుల్, పెళ్లి చేసేయండి, దారిలోకి వచ్చేస్తాడు. వీడికి ఎవరిస్తారండి పిల్లని? అలా అనకండి సార్. నాకు తెలిసి 10th క్లాస్ ఫెయిల్ అయ్యి టైలరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న పులకింత అని ఒక అమ్మాయి ఉంది. మీ వాడికి పర్ఫెక్ట్ మ్యాచింగ్. పుల్లకింత టైలరింగ్. ఆ పని పాట లేని బాబు గారికి టైలరింగ్ నేర్చుకునే అమ్మాయి కాకపోతే కలెక్టర్లు ఎమ్మెల్యేలు వస్తారా? కొద్దిగా పెయిన్ ఉంటుంది, నో ప్రాబ్లం. ట్విన్స్ 1 hourలో డెలివరీ అయిపోతుంది. ఇతనేనా మీ హస్బెండ్? ప్రెజెంట్ మేడం. యు మీన్ హస్బెండ్ ఆర్ రబ్బర్ బ్యాండ్? హస్బెండ్ అండి. మీ వైఫ్, ఓ ఓన్ అసెట్, ఓన్ కష్టార్జితం. మీరేదో కావాలన్నారు. 1 hourలో ఆపరేషన్. మీ సంతకం కావాలి. దట్స్ ఆల్. శిరోమణి, మై గాడ్. 1 hourలో ఫట్మన్ కని లట్మన్ వచ్చాయి. ఐఎమ్ అవుట్. చా, మీ దగ్గర ఏ శిల్పాలు కూడా ఉన్నాయి ఆర్కియాలజీ గారు? ఆర్కియాలజీ? అతనెవరు? అది నేనే. మాకు తెలుసు. హాస్పిటల్ ఇంత దూరం ఉన్నా ఇక్కడి దాకా వచ్చారేంటి? పరిస్థితి రీత్యా రావాల్సి వచ్చింది. అవును, బ్యాడ్ హ్యాబిట్స్ బనీను డ్రైయర్ లాంటివి అన్నారు, మరి ఇదేంటి? ఇవి బ్యాడ్ హ్యాబిట్స్ కింద రావు బాబు. మరి చిన్న చేంజ్ ఓవర్, చేంజ్ ఓవర్, రిలాక్సేషన్. మరి ఊటీ తవ్వకాలు అనేవారు? పని చేయాలంటే ఊటీ, రిలాక్స్ అవ్వాలంటే కోటి. ఓహో, గ్రహాలు బ్యాండ్ మారేతో ఖుదా క్యా కరేగా అని సామెత ఉంది, ఐడియా ఉందా? యు మీన్ బ్యాండ్ మేడం? యా, నో ఐడియా. ఇప్పుడు ఐడియా వస్తుంది రండి. ఇంట్లో అంత అందమైన భార్యను పెట్టుకునే ఏం పాడు పనులు సార్. ఇంట్లో ఉన్న టీవీల్లో కూడా సినిమాలు వస్తాయి కదా అని థియేటర్కి వెళ్ళటం మానేస్తామా బాబు? హోమ్ థియేటరే, మల్టీప్లెక్సే. ఛా, చా కాదు బాబు. నీకో విషయం చెప్పనా? భార్య ఇంట్లో పూజ గది లాంటిది, 2 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేము. గర్ల్ ఫ్రెండ్ రిసార్ట్ లాంటిది, రిలాక్స్ అవుతూనే ఉండొచ్చు. ఓహో, వీటి వల్ల మైండ్ ఫ్రెష్ గా ఉంటుంది, ఆలోచనలు బాగా వస్తాయి. అసలు ఇంట్లో ఎలా మేనేజ్ చేస్తున్నారు సార్? ఇంటి దగ్గర జస్ట్ నేను అలా ఇంట్లోకి వెళ్ళగానే మా ఆవిడ ఎదురొస్తుంది. పద్మ, నిన్నటి నుంచి నువ్వే నా కళ్ళ ముందు మెదులుతున్నావురా. 2 రోజులు పని ఉన్నా సరే వదిలేసి వచ్చేసాను. నిన్ను చూడగానే నా మనసు ప్రశాంతంగా ఉంది. అంతే, దెబ్బకి దానికి సోలం బాతిగా. ఒక్క దెబ్బకి 4 కూరలు చేసి పెడుతుంది. ఇంకొంచెం వేసుకోండి. 4 కూరల్ని అలా అలా టచ్ చేసి వదిలిపెడతాను. పద్మ, నీ చేతి వంట తింటూ చచ్చిపోవచ్చు తెలుసా? అంతే, దానికి డబల్ సోలం బాతికి అయిపోద్ది. కానీ ఇవన్నీ తినలేకపోతున్నాను. బయట పడేయాలంటే ప్రాణం ఒప్పటం లేదు పద్మ. మీరుండండి, మీరేం బాధపడకండి, నేను ఉన్నాను కదా. అన్ని గబ్బా 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 తినేస్తే అది ఫట్, నేను ఫిట్. అది పడుకుంటుంది, నన్ను పడుకోనిస్తుంది. సార్, ఈ విషయం మీ భార్యకి తెలిస్తే? దానికంత బుర్రలేదు బాబు, అదో పెద్ద దద్ది. అసలు దీని కడుపు కారణం అదే తెలుసా? అవునా? అవును అంటారేంటి? ఏవే మనకు పిల్లలు పుట్టడం లేదే, వెళ్ళి చెక్ చేయించుకుందాం రా అన్నాను. నేను రాను, కావాలంటే నువ్వే వెళ్ళి చెక్ చేయించుకొని ఒక తోపు తోసింది. వెళ్ళే, చెక్ చేశా, సక్సెస్, డబుల్ సక్సెస్, గ్రాండ్ సక్సెస్. మీరు భగవద్గీత అట్టేసుకున్న బూత్ బుక్ లో ఉన్నారండి. అట్టం చూసి అంచనా వేయటం మీ తప్పు. ఆహా. ఏదైనా తిరగేస్తే కదా తెలిసేది అది అట్ట రొట్ట అని. నాకంటూ ఓ టేస్ట్ ఉంది బాబు. ఓహో, ఆడదంటే కోటీలా కసకసలాడుతుండాలి గాని మా పద్మల ఎండు చేపకి చేరిగట్టినట్టు. యా పద్మ గారు, మీరు చేపకి చీర కట్టినట్టుంటారా? పద్మ, నువ్వు ఎప్పుడు వచ్చావు ఇక్కడికి? ఫస్ట్ నుంచి ఉంది. అంటే డిస్కషన్ అంతా విన్నదా? పోసుకొచ్చినట్టు. ఏమ్మా ఏడస్తా ఉంటివి? ఊటీని కోటి పోతే వదులుతామా? దొరికింది గొర్రె. ఈడు. నేను ఎండి చేప, అది కసకస. నువ్వేమో టీవీ అంట, అదేమో థియేటర్ అంట. ఈడు. అది థియేటరా? నువ్వేమో పూజా రూమ్ అంట, అదేమో రిసార్ట్ అంట. ఈడు. నువ్వు కిట్టు, నేను ఫట్టా. ఈడు తింటాడు, ఆడు ఉంటాడు. ఇవన్నీ గుర్తు పెట్టుకుందిరా బాబోయ్. ఆగవే, నువ్వు కూడా వెంట వాడు చస్తాడు. ఎన్నమాగది వదలవు. ఇప్పుడు చేయి తవ్వకాలు. సచ్చింది గొర్రె. జి, 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 యా. నీ దగ్గర చాలా నేర్చుకోవాలి బాబు. సారీ సార్, నేనంత గొప్పవాణ్ణి కాను. అబ్బా ఆ, అబ్బా అబ్బా. అన్ని టెస్టులు చేయించుకోండి. అలాగే